హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. మరి మనము ప్రతిరోజు శ్రమదినాల గురించి మనము చిన్నగా వాక్యాన్ని బోధించుకొంచున్నాం కదా. అటువలే ఈరోజు కూడా చిన్న పాట పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. మొదట చిన్న ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడా, సర్వాధికారి, కృపగల దేవదయగల రక్షక, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు. మరినైనా ప్రతిదినము మేము అనుకున్నాం తండ్రి, వాక్యాన్ని ఏదో ఒక రకంగా ప్రబలే విధముగా ప్రతి ఒక్కరూ వినిన దానిని మరినైనా చేసే క్రియల ద్వారా చేసేటట్టుగా మరి ఉండాలని చిన్న చిన్న వాక్యాలను మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. మరినైనా ఈ శ్రమ దినాలు మొదలుకొని ప్రతిరోజు చిన్న వాక్యాన్ని నేను అందించాలని మేము అనుకొని ఉన్నాం. మరి ఆ మాటని నీవు నా నోటి నుంచి రప్పిస్తున్నప్పుడు మరినైనా నీ బూర వలె నన్ను వాడుకోమని, మరినైనా విన్న ప్రతి ఒక్కరు వ్యర్థం కాకుండా దాని పట్ల నడుచుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చిన్న పాట పాడుకొని దేవుని నామమును స్తుతించుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తులను చూచి, సిద్ధపడిన భక్తులను చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండ వంటి బండ వంటి మొండి హృదయంబు మండించు, కొండ వంటి బండ వంటి మొండి హృదయంబు మండించు. పండియున్న పాపులమైన పండియున్న పాపులమైన పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే, 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెలను విడచి, 99 గొర్రెలను విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకేన్, ఒంటరి అయినా గొర్రెను వెదకేన్. సిలువ చెంత చేరిన వాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతనేన్ చేర్చుకొనేను,
తండ్రి అతనేం చేర్చుకునేను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతం, పాతాళంబే వారి అంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు. దేవా స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా సర్వాధికారి. మరి నాయనా అవును నాయనా యేసయ్య తప్పిపోయిన 100 గొర్రెలలో నాయనా ఒక గొర్రె తప్పిపోతే కూడా 99 గొర్రెలను విడిచి కూడా ఒక గొర్రె కోసమే వెళ్ళావు నాయనా. అలాంటి మరి నాయనా పాపము చేసిపోయిన పడిపోయిన గొర్రెము మేము నాయనా. మా కొరకై నాయనా యేసయ్య మరి నాయనా నువ్వు తిరిగి వచ్చి మమ్మల్ని రక్షించమని కోర్చు. మరి నాయనా నేను బోధించుచున్న వాక్యంలో కూడా మీరు నాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందిందాం పరమ తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథములు 53వ అధ్యాయము 5 వచనాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అంటే మనము ఇప్పటి వరకు ఎన్ని అతిక్రమ క్రియలను చేశామో అది మనందరికీ తెలుసు. మనము ఏమేమి తప్పులు చేశామో, మరి ఎప్పుడు దోషపు మాటలు మాట్లాడామో, ఎన్ని అతిక్రమ క్రియలు చేశామో, మరి లోకమంతా అతిక్రమము చేత నిండిపోయి ఉందని ఒక దగ్గర వాక్యంలో రాయబడి ఉంది. మరి అతిక్రమము చేత నిండిపోయి ఉంది అంటే చెడు మొత్తం లోకంలో నిండిపోయింది. లోకం అంటేనే చెడు మొత్తం లోకమంతా నిండిపోయి అతిక్రమం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి మనమందరం అతిక్రమములు చేస్తున్నాం. మన అతిక్రమముల చేత మనం చేయించిన తప్పుడు కార్యముల చేత ఆయన గాయపరచబడ్డాడంట. అంటే మనం ఎన్ని తప్పులు చేశామో ఆ తప్పుల నిమిత్తమే ఆయన గాయపడ్డాడు. ఎందుకు అంటే మనం ఎన్ని తప్పులు చేశాం, ఎన్ని అతిక్రమ క్రియలు చేశాం అనేది మనము గ్రహించుకోవాలి. దాని ద్వారా ఆయన గాయపరచబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. మరి అలాగే మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అంటే మనము ఎన్ని దోషములు చేశాము, ఎన్ని తప్పులు చేశాము, ఆ దోషాలను బట్టి ఆయన నలుగగొట్టబడెను. మరి సిలువలో ఆయన శరీరం అంతా నలుగగొట్టబడింది కదండి. కొరడాల ద్వారా దెబ్బలు తిన్నాడు. మరి ఎంతగానో నలుగగొట్టబడ్డాడు. మాటల ద్వారా, దూషణపు మాటల ద్వారా, గేలి చేయడం ద్వారా, నీవు దేవుడివైతే నన్ను రక్షించి నువ్వు రక్షింపొద్దు అని దూషణపు మాటలు గేలి చేశారు. అలాంటి మాటల ద్వారా నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత ఏమైందంట, మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది మనకి మెయిన్ పాయింట్. ఏంటంటే ఆయన ఎంతగా మన చేసిన అతిక్రమ క్రియల ద్వారా గాయపడ్డాడో, మనం చేసిన దూషణపు మాటల ద్వారా నలుగగొట్టబడ్డాడో, అవన్నిటి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేం కలిగిందంట అంటే స్వస్థత కలుగుచున్నది. మరి మనందరం స్వస్థత కొరకై ఎంతగానో ప్రార్థన చేస్తుంటాం. అందరికీ ఏమున్నా ఏం లేకున్నా ఏం కావాలండి? ఆరోగ్యము, స్వస్థత.
ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి. ఒక మనిషి అంట ఎంతగానో సంపాదించుకొని ఎంతగానో డబ్బులు సంపాదించి తినడానికి షుగరు బీపీ ఇలాంటివి వస్తే మంచి మంచి ఆహారం తింటాడా అండి? స్వస్థత ఉందా ఆ శరీరంలో? లేదు కదా. అంటే డబ్బు సంపాదించుట కంటే నువ్వు ఆరోగ్యాన్ని సంపాదించుకునుట ఎంతో మేలు. కాబట్టి దేవుడు మనం చేసిన తప్పుల ద్వారా, మనం చేసిన అతిక్రమ క్రియల ద్వారా ఆయన గాయపడి, ఆయన మరి నలుగగొట్టబడి, ఆయన తిన్న దెబ్బల చేత మనకేం కలుగుతుందంట అంటే స్వస్థత కలుగుతుంది. ఆయన కలిగిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. మన రోగం, మన శరీరంలో రోగాలు ఉన్నాయా? అందరికీ ఈ మధ్యకాలంలో కుటుంబంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో మందులు మింగని వారు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, థైరాయిడ్ ఏమేమో అనే రోగాలు ఉన్నాయి. ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అప్పటి కాలంలో ముసలి వాళ్ళకి వస్తుండే అంట రోగాలు, అది నొప్పులు చిన్నవి. కానీ ఇప్పుడు చిన్న వయసు మొదలుకొని పెద్ద వయసు వారి దాకా ఎంతగానో అనారోగ్యంతో నిండిపోయింది. కాబట్టి ఇక్కడ దేవుడు మనకేమిచ్చాడంట? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మరి ఆయన మన కొరకే దెబ్బలు తిని, మన అతిక్రమ క్రియల వల్ల, మనం చేసిన తప్పుల వల్ల ఆయన నలుగగొట్టబడి దెబ్బలు తిని గాయాల పాలయ్యి కూడా ఆయన లోపల ఎలాంటి స్వార్థము లేకుండా మనకేమిచ్చాడంట? స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె తోవ తప్పితిమి. ఇక్కడ మనం ఇందాక పాటలో కూడా విన్నాం. ఏం విన్నాము? 100 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోతే దేవుడు ఏం చేశాడంట? 99 గొర్రెలు ఉన్నాయి కదా, చాలే అనుకున్నాడా? లేదు. ఏమనుకున్నాడు? ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే వెళ్ళాడు. మరి 99 గొర్రెలను విడిచి ఆ ఒక్క గొర్రె కోసమే వెళ్ళాడు. ఆ రకముగా మనమందరము తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నాము. కాబట్టి మన కొరకే ఆయన వచ్చాడు. ఎంతమంది మంచి పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వారందరి కోసం దేవుడు వెళ్ళడం లేదు. మనము తప్పులు చేస్తున్నాం కదా, మనం అతిక్రమ క్రియలు చేస్తున్నాం కదా, మనం దోషములు చేస్తున్నాం కదా. మన నోటి ద్వారా, మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన నడకల ద్వారా, మన చూపు ద్వారా చేస్తున్న ఈ అతిక్రమ క్రియలు, దోషాలు అన్నిటి వల్ల మనం తప్పిపోయి ఉన్నాం. కాబట్టి తప్పిపోయిన మనలాంటి గొర్రెల కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మరి సిలువలో మరణమయ్యాడు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలగిపోయినాం. ఇష్టమైన త్రోవ అంటే కొంతమంది చెడు సహవాసాల్లోకి వెళ్ళిపోయారు, తాగుడుకి బానిసయ్యారు, మరి వ్యసనాలకి బానిసయ్యారు. కొంతమంది వేరే ఇంకా చాలా గేమింగ్కి బానిస అయిపోయారు. అలాంటి బానిస అయినా కానీ, మనకి నచ్చిన త్రోవలకు మనం తొలగిపోయినా కానీ, యెహోవా మన అందరి దోషముల నిమిత్తమై అతడు నలుగగొట్టబడ్డాడు. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసిన అతిక్రమ క్రియల ద్వారా, మనం చేసిన దోషాల ద్వారా ఆయన గాయాలు పొంది, ఆయనకు ఎంతగానో నలుగగొట్టబడ్డా కానీ ఆయన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత. కాబట్టి ఈ దినమున మనం స్వస్థత నిమిత్తమై నేర్చుకున్నాం. కాబట్టి మరి ఈ స్వస్థత కావాలంటే మనం ఇక మీదటైనా తప్పిపోయిన గొర్రె ఏ రకముగా అయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకి వెళ్ళి ఏ రకముగా అయితే ప్రార్థన మరి పోయి నేను నా తండ్రి దగ్గర పనివాడిగానైనా ఉందామని అనుకున్నాడో, ఆ రకముగా మనం కూడా మనము గొర్రెల వల్ల తప్పిపోయిన కుమారుని వల్లే మనము కూడా దేవుని వద్దకి వెళ్ళి మోకరించి సాగిలపడి ప్రార్థన చేసి ఇక మీదటైనా ఇలాంటి అతిక్రమములు చేయకుండా, తప్పుడు దోషములు చేయకుండా, ఆయన తిన్న దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని గ్రహించి ఇక మీదట మనల్ని మనం మార్చుకుందామని గ్రహిస్తూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు నామము దీవించునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రం మహోన్నతుడా, సర్వాధికారి, కృపగల దేవ, దయగల రక్షక, మరినైనా నీ దెబ్బల చేత, మరి నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిస్తున్నావు నైనా. నీ లోపల ఎటువంటి స్వార్థం లేదు కదా తండ్రి. మరినైనా మా అందరూ మేం చేసిన అతిక్రమ క్రియల ద్వారా, మేం చేసిన పాప దోషముల ద్వారా నువ్వు గాయము పొందినా కానీ, నలుగగొట్టబడినా కానీ, నువ్వు మరినైనా ముఖం మీద ఉమ్ము వేయించుకున్నా కానీ, ఎంతగా మరినైనా
నువ్వు కృంగిపోయినా కానీ నాయన యేసయ్య మా అందరి కొరకై నువ్వు తిన్న దెబ్బల చేత స్వస్థత కలిగిస్తున్నావే. ఎంతటి కరుణామయుడువు నాయన దేవా యేసయ్య, కరుణామయుడవి దయా హృదయుడవు నాయన. మా అందరి కొరకు నువ్వు సిలువలో బలియాగమైపోయినావు కదా తండ్రి. మరి నాయన యేసయ్య నీవు పొందిన దెబ్బల ద్వారా మరి నీ రక్తం ద్వారా మాకందరికీ రక్త ప్రోక్షణ దయచేసి తల నుంచి కాలి గోటి వరకు ఎవరైతే ఈరోజు ఇవి వింటున్నారో చిన్న నుంచి పెద్దవారి దాకా ఎవరెవరి ఒంటిలో అయితే అనారోగ్యము నిండి ఉందో తల నుంచి కాలి గోటి వరకు ఎక్కడైతే మరి బాధతో బాధపడుతున్నారో వారందరికీ నీ దెబ్బల చేత స్వస్థత కలిగే విధంగా సహాయం దయచేయండి. నీ రక్త ప్రోక్షణ ద్వారా వారందరూ మరి నేను నూతనమైన ఆరోగ్యం వచ్చే విధంగా సహాయం దయచేయండి. లేడీ వలె జింక వలె గంతులు వేసే శక్తిని దయచేయండి. మరి నేను గంతులు వేసుకుంటూ నీ సన్నిధానముకు వచ్చి మరి మోకరిల్లి ప్రార్థన చేసే కృపను దయచేయమని కోరుచున్నాం. ఇక మీదటైనా మేమందరము మేము చేసిన అతిక్రమ క్రియలని తొలగించుకొని మా మనసులను మార్చుకొని నీ దెబ్బలని మరి నేను గ్రహించుకొని నువ్వు మాకు ఇస్తున్న స్వస్థతని మేము గ్రహించి మరి నైనా నీ యొక్క అడుగుజాడల్లో నడిచే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అర్పించి వేడుకొని పొందినాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని కోరుచున్నాం. ఈ చిన్ని వాక్యాన్ని మీరు షేర్ చేసినట్లయితే దేవుని నామం ఎంతగానో మహిమ పొందుతుంది. ఇంకా చాలా మందికి మనం ఈ వాక్యాన్ని వ్యాపించజేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చిన్న వాక్యం ద్వారా మారు మనసు పొందగలుగుతారేమో, ఒక్కరైనా రక్షణలోనికి వస్తారని గ్రహిస్తూ ఈ మాటల్ని షేర్ చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకొంచున్నాం. వందనాలు.